హాయ్ ఫ్రెండ్స్, కృష్ణాష్టమికి అయితే మేము పప్పు పిల్లలు ఎలా చేయాలి, వెన్న పప్పు పిల్లలు ఎలా చేయాలి అని నేను మీకు చూపిస్తున్నాను. 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను అండి. దాంట్లోకి ఇంగువ, కరివేపాకు సన్నగా ఫ్రెష్గా తీసుకొని సన్నగా కట్ చేసిన కరివేపాకు తీసుకోండి. ఇంగువ మర్చిపోకుండా తీసుకోండి, డైజెషన్కి అనేది. అలాగే సాల్ట్, మీరు తీసుకున్న పిండికి ఎంతైతే సాల్ట్ పడుతుందో అంతనే సాల్ట్ అనేది తీసుకోండి. అలాగే కొద్దిగా తెల్ల నువ్వులు అనేది యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్ర, 1 స్పూన్ అయితే జీలకర్ర తీసుకున్నానండి. 2 స్పూన్లు వచ్చి తెల్ల నువ్వులు, 2 స్పూన్స్ అనేది తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ పిండి వచ్చి 2 గ్లాసుల పిండి అండి. చూడండి, 2 గ్లాసుల పిండికి మనం ఇవి చేసుకోవాలి అనుకునేటప్పుడు కొద్దిగా సగ్గుబియ్యము, పచ్చెనపప్పు, పెసరపప్పు ఒక 2 గంటల ముందు నానబెట్టి పెట్టుకోండి. ఆ నానబెట్టుకున్న పప్పులు అనేది దీంట్లో కలిపేస్తున్నానండి. కొద్దిగా ఒక గుప్పెడు మోయిన అనేది వేసుకోండి అన్నీ. అలాగే శనక్కాయ పప్పు కానీ ఒక గుప్పెడు అనేది వేయించి పొట్టు తీసి కచ్చాపచ్చగా మిక్సీలో వేసుకోండి. ఎక్కువ అనేది మెదగకూడదండి, కొద్దిగా కచ్చాపచ్చగా అనేది వేసుకోండి. ఎందుకంటే పప్పు మనం తినేటప్పుడు పప్పులు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే నేనైతే పండు మిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయ కానీ పండు మిరపకాయ కానీ వేసుకోవచ్చు. అలాగే వీలైతే కారం కావాలన్నా కారపొడి వేసుకోవచ్చు అండి. నేనైతే పండు మిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు అనుకున్నాను, లేవు దాని పండు మిరపకాయలు వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చిందండి. చూడండి, ఇవంతా వేసుకొనేసి మనం ఇప్పుడు శ్రీకృష్ణుడికి పెట్టుకుంటున్నాం కాబట్టి, శ్రీకృష్ణుడికి వెన్నతో ఇష్టం కాబట్టి వెన్న పప్పు బిళ్ళలు అయితే నేను చేస్తున్నాను అనమాట. వెన్న అనేది చూడండి, ఫ్రెష్ వెన్న ఇప్పుడు మనం దేవుడు తీసి పెట్టామన్నమాట. ఆ వెన్నను అయితే నేను యాడ్ చేస్తున్నాను. వెన్న పూస లేదు అనుకునే వాళ్ళు మీగడన్నా వేసుకోవచ్చు. మా ఇంట్లో మీగడ కూడా లేదు అండి అంటే మీరు నూనె అనేది కాగబెట్టి ఆ నూనెని వేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో డాల్డా అయితే వాడద్దు, డాల్డాని ఒమిట్ చేయండి. వెన్నపూస కానీ మీగడ కానీ లేదా నూనె కానీ కాగబెట్టి వేసుకోండి. ఏది వేసుకున్నా కానీ మీకు సాఫ్ట్గా అనేది మీకు మురుకులు అనేది వస్తుంది, గట్టిగా అనేది రాదండి. ఇలా ఫస్ట్ మొత్తం ఈ వెన్నపూస మీగడతోనే మొత్తం అనేది కలుపుకోండి. తర్వాత నీళ్ళు వేయండి. ఫస్ట్ అయితే నీళ్ళు యాడ్ చేయొద్దు. మనకి ఎందుకంటే చాలా వరకు ఈ మీగడ వెన్నపూసలో ఉండే చెమ్మతోని పిండి మొత్తం అనేది చాలా వరకు కలుస్తుందండి. నీళ్ళు చాలా తక్కువ పడతాయన్నమాట. ఫస్ట్ మనం చేత్తో ఇలా నీట్గా కలుపుకోండి. ఆ బియ్యం పిండికి చూడండి వెన్న అనేది ఇలా నీట్గా పట్టుకోవాలన్నమాట. అప్పుడే మీరు నీళ్ళు పోసుకొని కలుపుకోండి. అది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వేసుకోండి, చూసుకుంటూ. ఒకేసారి పోసేస్తే పిండి లూజ్ అయిపోతుంది, ఐటెం అనేది చెడిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చూడండి, నేనైతే ఒక 2 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. దాంట్లో నాకైతే అన్ని నీళ్ళు అనేది మిగిలిపోయాయి అనమాట. మీడియం సైజు గ్లాస్ అండి అది. మీడియం సైజు గ్లాస్ 2 గ్లాసులు తీసుకున్నాను. ఇలా పిండి కలిపి కొద్దిసేపు అనేది పక్కన పెట్టుకోండి. మనకు ఉప్పు కారం అనేది బాగా నీట్గా పిండికి పడుతుంది. పిండి అనేది ఈ కంటెస్టెన్స్లో ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా మరీ లూజ్గా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మనం పాలకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పాలకాయలకి చూడండి, 2 గ్లాసుల పిండి అయితే తీసుకున్నానండి. పాలకాయలు అంటారు, వెన్నకాయలు అంటారు. మీరు నేనైతే కారంటివి చేస్తున్నానండి. మీరు షుగర్టివి బెల్లం అదే పాకంలోటివి చేసేప్పుడైతే కారం అనేది ఒమిట్ చేసుకోండి. నేనైతే ఇదండి వెన్న. ఇప్పుడే నేను అనేది ఫ్రెష్గా ఈ వెన్న అనేది మిక్సీలో వేసి పెట్టాను అనమాట. శ్రీకృష్ణుడికి వెన్న పెట్టాలి కదండి, ఆయనకి వెన్న ఇష్టం కదా, దానికని ఇప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టాను. ఆ వెన్ననే నేనైతే వాడుతున్నాను అనమాట. చూడండి, వెన్న 2 గ్లాసులకి ఒక పిడికెడు వేసాను. అలాగే 4, 5 స్పూన్స్ పెరుగు అనేది వేసుకోండి. పెరుగు క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. పెరుగు అనేది 4, 5 స్పూన్స్ అనేది వేసుకోండి. అది కొద్దిగా పుల్లగా ఉండేటట్టుగా వేసుకోండి. పుల్లగా ఉండేట్టు వేసుకుంటే కొద్దిగా పుల్లగా కారంగా అనేది పాలకాయలు ఉంటాయి. అలాగే మీరు తీసుకున్న పిండికి సరిపడినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. మీరు ఎంత పిండి తీసుకుంటారో అంత. ఇంగువ తీసుకోండి, డైజెషన్కి మంచిదండి. పచ్చిమిరపకాయ అనేది కొద్దిగా మిక్సీలో వేసుకోండి. పచ్చిమిరపకాయ ఒక్కటే మెదగదు కాబట్టి కొద్దిగా బియ్యం పిండి ఆ గిన్నెలో ఉండే పిండి కొద్దిగా వేసుకొని మిక్సీలో అంటే మీకు మెత్తగా పచ్చిమిరపకాయ మెదుగుతుందండి. నేను జీలకర్ర యాడ్ చేయడం మిస్ అయిపోయింది. జీలకర్ర ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే మర్చిపోయాను.
ఈ పిండిని అనేది అస్సలు నీళ్ళు అనేది పట్టవండి. నీళ్ళు చాలా వరకు పట్టవు. ఎందుకంటే మనం కొద్దిగా ఐటమే తీసుకున్నాం కాబట్టి. నాకైతే ఆ పెరుగు, వెన్నపూసతోని పిండి మొత్తం కలిసిపోయేసింది. పిండి అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలండి. మరీ లూజ్‌గా ఉండకూడదు. అలాగని మరీ పొడి పొడిగా ఉండకూడదండి. మనకు చేతికనేది చూడండి ఈ విధంగానే పిండి ఉండాలి. అప్పుడే మనం అప్పటికప్పుడు పాలకాలు చేసుకున్నాం పగలకోకుండా నీట్‌గా వస్తాయండి. మామూలుగా అయితే మా అత్తమ్మ అయితే ముందు రోజు చేసి పెట్టి నైట్ అంతా ఆరనిచ్చి పక్క రోజు ఉదయం వాటిని ఏంచుకునే వాటిలో అనమాట నూనెలో. నేనైతే అప్పటికప్పటికే చేశాను. అసలు ఒక్కటి గాని పేలలేదండి. ఇలా చిన్న చిన్న బాల్స్‌గా చేసుకోండి. పిండిలోనే ఉందండి. పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది. మీకు పిండి లూజ్ అయిందంటే మాత్రం అంతా మొత్తం టాప్‌కి అతుక్కోపోతాయి. టప 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 పేలిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి పాలకాయల దగ్గర. పిండి అనేది కలుపుకొని రీతిలో కలుపుకోండి. అప్పుడే మీకు పాలకాయలు చాలా వస్తాయి. నేను చెప్పిన విధంగా కలుపుకోండి. చాలా బాగా వస్తాయి. నేను 2 గ్లాసుల పిండి తీసుకున్నాను. దాంట్లో మీకు ఎంతెంత చూపించానో సేమ్ కొలతలతోనే వేసుకోండి. చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్ అన్నీ ఒకే సైజు మీడియం బాల్స్ చేసుకున్నారంటే అన్నీ నీట్‌గా ఎగుతాయండి. చిన్నవి పెద్దవి చేశారంటే పెద్దవిగా ఉండేటివి ఆగవు, చిన్నవిగా ఉండేటివి మాడిపోతాయనమాట. అలాగే కరెక్ట్ సైజులో చిన్నవిగా ఓపిక చేసుకోండి. మీకు టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కొద్దిగా పుల్లగా ఉండే పెరుగుని వేసుకోండి. అప్పుడే మీకు పుల్లగా, కారంగా ఉంటాయండి పాలకాయలు. లేదు మేము స్వీట్‌తో చేసుకుంటున్నామంటే మీరు ఒమిట్ చేయండి. ఇలా పాలకాయలు మనం అన్నీ చేసి పెట్టుకొని ఆరనియండి. అలాగే ఫస్ట్ పప్పు బిళ్ళలనేది వేయించుకుందాం. చిన్న చిన్న పప్పు బిళ్ళలండి. చిట్టి పప్పు బిళ్ళలు అంటాం కదా! అట్లా చిట్టి పప్పు బిళ్ళలననేది మనం బాండెట్లో కూడా ఎక్కువనే వేసుకోవచ్చు. అలాగే టేస్ట్‌గానే చాలా బాగుంటుందండి. చిన్న చిన్నవి చాలా బాగా వచ్చాయన్నమాట. చూడండి ఇట్లా చిన్న చిన్న పప్పు బిళ్ళలు చేసుకునేసామంటే మనకు చాలా పడతాయి. తొందరగా కూడా అయిపోతుందండి. ఊరికే చిన్న ముద్ద తీసుకున్నామా, అలా చుట్టూరా అట్లా ప్రెస్ చేసుకున్నామా, ఆయిల్‌లో వేసేసామా. ఒక్కసారిగా ఇంచుమించు 10, 12 దాకా పట్టాయన్నమాట నాకైతే. చాలా స్పీడ్‌గా అయిపోయేసిందండి వర్క్ అనేది. ఒక పక్క దేవుడిని మధ్యలో దేవుడిని రెడీ చేసుకుంటూ, ఇలా చేసుకుంటూ నాకనేది పండగనేది సింపుల్‌గా అనేది అయిపోయేసిందనమాట. మాకు కృష్ణాష్టమి అంటే పెద్ద పండగతో సమానం అండి. పెద్ద పండగకి అందరూ పిండి వంటలంతా పెద్ద పండగకి చేసుకుంటారు. మాకైతే కృష్ణాష్టమికి అన్నీ చేయాలన్నమాట. మనువులు, పప్పుబిళ్ళలు, పాలకాయలు, కజ్జికాయలు ఇట్లాంటివన్నీ చేయాలి. నేనైతే పాలకాయలు, పప్పుబిళ్ళలు మాత్రమే చేశాను. కొరం ఐటెమ్ అయితే మా బ్రదర్ దగ్గర షాప్ అనేది ఉందండి నెల్లూరులో. తన దగ్గర నుంచి తెప్పించుకున్నాను. మడుగులు, కజ్జికాయలు అనేది మధ్యలో అయితే నేను దేవుడిని పప్పుబిళ్ళలు చేసేసిన తర్వాత పాలకాయలు కొద్దిగా ఆరే గ్యాప్‌లో కృష్ణుడికి పంచె అనేది కట్టుకుంటున్నానండి. ఒక పంచె వెంకటేశ్వర స్వామి కొండకు పోయినప్పుడు టవల్ వచ్చిందనమాట. ఆ టవల్‌తో నేను పంచె కడుతున్నాను అనమాట దేవుడికి. మధ్యలోకి తీసుకోండి. మధ్యలోకి తీసుకొనేసి ఇలా మధ్యలో మనం జెంట్స్‌కి అయితే ఎలా నడుము దగ్గర ముడి వేస్తామో అలాగే విగ్రహానికి కూడా గట్టిగా అనేది ముడి అనేది వెయ్యండి. మనం మగవాళ్ళు కట్టుకున్నా కానీ ఇలాగే కట్టుకోవాలండి. దేవుడికైనా కానీ మనం ఇలాగే కట్టాలన్నమాట. గట్టిగా అనేది నడుము దగ్గర గట్టిగా ముడి వేసుకొని, ముడి వేసుకున్న తర్వాత చెంగు అనేది కింద నుంచి మనం చీరకి ఎలా అయితే కుచ్చెళ్ళు పెట్టుకుంటామో అలా నీట్‌గా అనేది కుచ్చెళ్ళు పెట్టుకోండి. చిన్న చిన్న కుచ్చెళ్ళు పెట్టండి. అప్పుడే మీకు శ్రీకృష్ణుడికి ఎక్కువ కుచ్చెళ్ళు అనేది వస్తాయి. బాగుంటుందండి కుచ్చెలుగా. చిన్న చిన్న కుచ్చెలు పెట్టుకొని ఆ కుచ్చెలు నీట్‌గా సరిచేసి ఒక సైడే పెట్టిన కుచ్చెలు ఇంకొక సైడ్‌కి మళ్ళించండి. ఇంకొక సైడ్ పెట్టిన కుచ్చెలు ఇంకొక సైడ్‌కి మళ్ళించండి. అప్పుడు ఏంటంటే మీకు ఎక్స్ ఆకారంలో వస్తుందనమాట. అలాగే రావాలి పంచె అనేది. అది చూడండి కుచ్చెలు అనేది నీట్‌గా సరి చేసుకోండి. కుచ్చెలన్నీ అంత నీట్‌గా సరి చేసుకోవాలనమాట. మనకు హ్యాండ్స్ దగ్గర ఈ విగ్రహానికి ఏంటంటే హ్యాండ్స్ దగ్గర మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట. నేను ఆ గ్యాప్‌లోకి అనేది ఈ కుచ్చెలననేది హోల్డింగ్ చేసేస్తున్నానమాట. గ్యాప్ రాని వాళ్ళు ఏంటంటే మీరు పంచె ముడి కట్టారు కదా! అక్కడన దోపొచ్చు పిన్నిస్ వేసేసి చూడండి ఇలా హ్యాండ్స్ దగ్గర నాకైతే గ్యాప్ వచ్చింది. దానికని నేను అలా దోపేశాను. మళ్ళీ రెండో సైడ్ వచ్చింది కదండీ! మనం ముడి వేసింది ఇంకొక చెంగు అది కూడా ఇలా నీట్‌గా అనేది కుచ్చెలు అనేది పెట్టుకోవాలనమాట. చిన్న చిన్న కుచ్చెలు పెట్టండి 2 సైడ్‌లు చాలా అందంగా ఉంటదనమాట. చూడండి మనం ఇందాక కుచ్చెలు పెట్టింది ఇటు సైడ్ కుచ్చెలు పెట్టింది అటు సైడ్ ఫోల్డింగ్ చేశాను. ఇప్పుడు అటు సైడ్ కుచ్చెలు పెట్టింది. ఇప్పుడు ఇటు సైడ్‌కి అనేది దోపుతున్నాననమాట. ఈ విధంగా మనం 2 సైడ్‌లు అనేది కరెక్ట్‌గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి.
చాలా ఈజీగా కృష్ణుడిని అనేది మనం రెడీ చేసుకోవచ్చండి. చూడండి ఇలా అనేది సెట్ చేసుకున్న తర్వాత మనం శ్రీకృష్ణుడికి పంచ్ అనేది సెట్ అయిపోయేసిందండి. ఇప్పుడు మనం శ్రీకృష్ణుడికి వడ్డాణము అనేది రెడీ చేసుకుంటాం. శ్రీకృష్ణుడు అలంకార ప్రియుడు కదండి. అలంకారానికి లక్ష్మీదేవి ఎంత ప్రాముఖ్యతగా ఉంటుందో అలాగే శ్రీకృష్ణుడు అలంకార ప్రియుడు అనమాట, విష్ణుమూర్తి. దానికన్నా ఆయనకి మంచిగా అలంకారం అనేది చేసుకోండి. ఎంత బాగా అలంకారం చేస్తే మీకు అంత అందంగా కనిపిస్తాడనమాట. చూడండి ఇలా వడ్డానం అనేది నేను సెట్ చేసుకుంటున్నాను. వడ్డానం సెట్ చేసుకున్న తర్వాత నగలు అవి మొత్తం అంతా అలంకరించాను. అలంకరించేసిన తర్వాత ఇప్పుడు నేనైతే పాలకాయలు అనేది కాల్చడానికి వెళ్తున్నానండి. మనకైతే ఇది పప్పు బిళ్ళలు కాల్చాం కదండి, అదే ఆయిల్లో నేను పాలకాయలు అనేది కాలుస్తున్నాను అనమాట. చూడండి పప్పు బిళ్ళలు మనకి ఇలా అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం పాలకాయలు అదే నూనెతో కాల్చుకోవచ్చండి, ఏం కాదు. రెండిట్లో మనం వెన్నపూస వేసాము, సేమ్ టు సేమ్. చూడండి బాల్స్ అనేది నేను చిన్న చిన్నవిగా ఇలా చేశాను అనమాట, రౌండ్స్గా. వీటిని కొద్దిగా వేసుకుంటూ లో మంట మీదే వేయండి. ఎందుకంటే హై మంట మీద వేసామంటే కొన్నిసార్లు పేలే అవకాశం ఉందండి. ఎందుకంటే పచ్చి పిండితో మనం బాల్స్గా చేసాం కదా, దాన్ని మీడియం మంట మీద నీట్గా కాలనీయండి. కొద్దిసేపు కాలిన తర్వాత చూడండి ఈ విధంగా మనకు కాలాలన్నమాట. మనకు అవి ఆ విధంగా కాలడానికి కొద్దిగా టైం అయితే పడుతుందండి. నిదానంగా కొద్దిగా వేసుకుంటూ చూడండి, కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా సేపు అయిన తర్వాత మనం నీట్గా కలబెట్టండి. వేసిన వెంటనే అయితే ఏ పిండి వంటలు కలబెట్టబాకండి, అవి చెదిరిపోతాయి అన్నమాట. ఇలా నీట్గా చిన్నగా దగ్గరే ఉండి కొద్దిగా వేసుకుంటూ నీట్గా వేయించుకోండి నూనెలో. కొద్దిగా పాలకాయలకి కొద్దిగా దూరంగా ఉండి వేయించుకోండి, ఎందుకంటే గబగబని పేలే అవకాశం ఉంది. నాకైతే ఒక్కటి కూడా పేలలేదండి, అంత పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. నేను భయపడ్డాను ఏదైనా పేలుతుందేమో అని, ఒక్కటి కూడా పేలలేదు. పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను చెప్పిన కొలతలతో చెయ్యండి, మీకు చాలా బాగా వస్తాయి. చూడండి ఇలా నీట్గా అనేది చేసుకుంటూ రండి. బాగా పాలకాయ అనేది లోపల నుంచి విచ్చుకున్నట్టుగా వచ్చి ఎంత బాగా కాలేయంటే అంత చాలా బాగా కాలేయండి. అలాగే టేస్ట్ కూడా బాగున్నాయి. మీకు కారం అవి ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు కొద్దిగా కారంగానే చేసుకోండి, లేదండి మేము పాకంతో చేసుకుంటామంటే పాకంలోన చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా విచ్చుకున్నట్టు వచ్చి కాలేగాయి. ఈ విధంగా అనేది పాలకాయలను అనేది ప్రిపేర్ చేసుకోండి. శ్రీకృష్ణుడికి అనేది పాలకాయలు, పప్పు బిళ్ళలు ఇవనేది శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన పలహారం అన్నమాట. లేదు అంటే అటుకులు బెల్లంతోనే పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. మనం పెట్టేదాన్ని బట్టి మన ఓపికని బట్టి ఉంటుందన్నమాట. నేనైతే వెన్నపూసతో పప్పు బిళ్ళలు అలాగే పాలకాయలు అనేది మేము ఇలా తయారు చేసామన్నమాట. ఇది ఎందుకంటే శ్రీకృష్ణాష్టమి మా అత్తమ్మ హయాం నుంచి వస్తుందండి. మా అత్తమ్మ అయితే పెద్ద పండగలాగా చేస్తుందన్నమాట శ్రీకృష్ణాష్టమి. ఇలా చేసుకున్నాము. చూడండి నాకైతే పప్పు మురుకులు, కజ్జికాయలు అవి చేసేదానికి నాకు అది వల్ల కాలేదు. దానివల్ల నేను మా బ్రదర్ షాప్ ఉందన్నమాట నెల్లూరులో, దాని దగ్గర నుంచి తెప్పించుకున్నాను. పప్పు బిళ్ళలు, కజ్జికాయలు, అరిసెలు అనేది ఇప్పుడే వచ్చాయి మనకు. దేవుడికైతే ఇలా అన్నీ పెట్టుకునేసి పూజ అనేది స్టార్ట్ చేసామంట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.